హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ ఒక స్వీట్ ఐటమ్ బొబ్బట్టు. ఈ బొబ్బట్టుని ఈ మధ్య ఫంక్షన్స్ అకేషన్స్లో ఒక స్వీట్లో సర్వ్ చేస్తున్నారు. దీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియో క్లియర్గా చూపిస్తాను. నేను చెప్తున్న టిప్స్ కొలతలు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. మీరు కూడా మంచి స్వీట్ని ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్. దీనికోసం ముందుగా 1/2 కిలో మైదా పిండి తీసుకోండి. దీనిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్, అలాగే చిటికెడు సాల్ట్ వేసుకుని ఈ సాల్ట్ ఆయిల్ పిండికి బాగా కలిసేలా కలుపుకోండి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ కలపడానికి గరిటెని యూజ్ చేయొద్దు, మీరు చేతితోటి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. మనం చపాతీ పిండిలా కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. వాటర్ ఒక్కసారిగా యాడ్ చేయొద్దు, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూనే కలుపుకోండి. మధ్య మధ్యలో పిండిని ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. మధ్యలో ఎక్కడ బాల్స్ ఉండకుండా అంత బాగా కలిసేలా ఇలా ప్రెస్ చేస్తూనే కలుపుకోండి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే కలుపుకోండి. ఇంకా నేను ఇక్కడ కలుపుకోవడానికి వెడల్పాటి గిన్నె తీసుకున్నాను, కొంచెం వీలుగా ఉంటుంది మనకి. చూడండి, పిండి స్మూత్గా సాఫ్ట్గా కనిపిస్తుంది కదా. ప్రెస్ చేస్తూ కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత సేమ్ అదే గిన్నెలో ఇలా పలుచగా అద్దుకోండి. దీనిపైన ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లో పిండిని బాగా నానేలా చూసుకోవాలన్నమాట. ప్రెస్ చేస్తూ ఆయిల్ వేసుకోండి. పిండి ఆయిల్ పీల్చుకుంటుంది. ఆయిల్లో నానితే పిండి స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. సో ఒకసారి ఆయిల్లో బాగా కలిపేసుకొని, ఇది వెడల్పాటి పాత్ర కదా, కొంచెం మనకు ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది. సో నేను ఏం చేశానంటే చిన్న పాత్రలోకి ఇట్లా షిఫ్ట్ చేసాను. పిండిని తీసుకుని ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసుకోండి. సేమ్ ఇందాక మనం తీసుకున్న ఆయిల్లో పిండి అనేది మునిగేలా ఉండాలన్నమాట. ఇది ఒక 4 to 5 అవర్స్ పాటు ఖచ్చితంగా నాని తీరాలంతే. మీరు దీన్ని ఏమాత్రం స్కిప్ చేయొద్దు. ఎంత బాగా నానితే అంత మంచి టేస్ట్ వస్తుంది. మినిమం 4 అవర్స్ నానాలి. చూడండి, ఆయిల్లో మనకి ఆయిల్ పైకి ఫ్లోట్ అయింది. ఆయిల్లో పిండి నానాలి. దీన్ని పక్కన పెట్టేసి ఒక 4 to 5 అవర్స్ పాటు ఈలోపు మనం పూర్ణాన్ని రెడీ చేసుకుందాం. దీనికోసం గిన్నె పెట్టుకుని 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఈ గ్లాస్ 200 ml, 400 ml వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో ఒక 2 అవర్స్ పాటు ముందు నుంచి నానబెట్టిన పచ్చిశనగపప్పు 100 grams, 100 గ్రాములు పచ్చిశనగపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మీరు 2 అవర్స్ ముందే నానబెట్టుకుని ఉంటే కనుక కొంచెం మనకు ఫాస్ట్గా ఉడికిపోతుంది. అప్పటికప్పుడైతే టైం తీసుకుంటుంది. చూడండి, మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. నేను పప్పు బద్దని ప్రెస్ చేసి చూపించాను మీకు. సో ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో బెల్లం యాడ్ చేస్తున్నాను. 150 grams, 100 grams పచ్చిశనగపప్పు, 150 grams బెల్లం. బాగా కలుపుకోండి. కొన్ని షాప్స్లో ఎలా చేస్తారంటే ఇంక ఈ పచ్చిశనగపప్పుని తీసుకెళ్ళిపోయి డైరెక్ట్ బెల్లం రెండు కలిపి పేస్ట్లో మిక్సీ చేసుకుంటారు. అది కూడా బాగుంటుంది, కానీ అది నిల్వ ఉండదండి. ఇప్పుడు నేను చెప్పేది అయితే ఒక 3 to 4 days నిల్వ ఉంటుంది. మీరు అలా చేసుకుంటే కనుక నిల్వ ఉండదు. ఇప్పుడు బెల్లం పాకం దగ్గరికి అయిపోయింది. దీంట్లో ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని కలుపుకోండి. పూర్ణం కూడా రెడీ అయిపోయింది. జస్ట్ మనం ప్రెస్ చేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండిని చూపిస్తున్నాను మీకు, చూడండి. స్పూన్తో కలుపుతున్నాను. ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉందో చూడండి. స్పూన్కి ఏమాత్రం అంటుకోవట్లేదు, గిన్నెకి కూడా అంటుకోవట్లేదు. ప్రెస్ చేస్తున్నా సరే చాలా స్మూత్గా ఉంది. ఆయిల్లో బాగా నానింది కదా. 5 అవర్స్ పాటు నేను పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఆయిల్తో నానబెట్టాం కదా, ఆయిల్ని మనం తీసేయచ్చు. ఇంకా ఆయిల్తో మనకు పని లేదు. ఆయిల్ తీసి ఇప్పుడు పిండిని చిన్న చిన్న బాల్స్లో కట్ చేసుకోండి. మొత్తం పిండి అంతటిని అలా బాల్స్లో కట్ చేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పూర్ణాలను కూడా, పూర్ణం మనం పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టాను కదా నేను, దాన్ని కూడా మీరు మరీ మెత్తగా చేసుకుని అలా ఇష్టమైతే చేసుకోవచ్చు. అలా అయితే బాగోదు. కొంచెం పంటికి అది పూర్ణం పప్పు తగిలితేనే బాగుంటుంది. చూడండి, నేను బాల్స్లో చేసి పక్కన పెట్టేశాను. స్మూత్గానే కనిపిస్తుంది పైకి, కానీ అక్కడక్కడ చిన్న చిన్న పప్పు పలుకులు ఉంటాయి. అదైతే బాగుంటుంది తినడానికి. ఇప్పుడు ఒక కవర్పై ఆయిల్ యాడ్ చేసుకుని స్ప్రెడ్ చేసుకోండి కవర్ అంతటికి. మనం దీనిపైన ఇప్పుడు బొబ్బటికి చపాతీలా చేసుకుంటాం.
ఇది మన మైదా పిండి ముద్ద. ఈ బాల్ అనేది మనం లోపల పడుతున్నాం చూడండి పూర్ణం, దానికంటే బయట పెట్టేదే కొంచెం ఎక్కువగా ఉండాలి. లోపల పెట్టే పూర్ణం మీరు తక్కువగా తీసుకోండి చిన్న సైజు బాల్లా, దాంతో కంపేర్ చేస్తే బయట పెట్టే మైదా ముద్ద అనేది కొంచెం పెద్ద సైజు బాల్లో తీసుకోవాలి. రెండు ఈక్వల్ తీసుకున్నారంటే మాత్రం పూర్ణం బయటకు వచ్చేస్తుంది మనం ఫ్రై చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసాం కదా, కవర్ని కూడా పైన కూడా వేసుకుని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోండి. దాని తర్వాత మీ దగ్గర చపాతీ రోలర్ ఉంటుంది కదా కర్ర, దాంతో రోల్ చేసుకోండి. చూడండి నేను కవర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు ఫ్లేమ్ రెడీ చేసుకుని పెనం పెట్టుకోండి. దీనిపైన ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేశాను. బొబ్బట్లు నెయ్యితో ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయండి. మీరు ఆయిల్తో చేస్తే కనుక 100% టేస్ట్ రాదు. ఆయిల్ బదులుగా నేనైతే నెయ్యినే సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే కనుక ఇంకా ఆయిల్ యూస్ చేయండి. చూడండి ఒక సైడ్ కుక్ అయిపోయింది, సెకండ్ సైడ్. ఫ్లేమ్ కూడా నేను మరీ హైలో పెట్టలేదు, అలా లోలో పెట్టలేదు, మీడియంలో పెట్టాను. మరీ హై పెట్టినా మాడిపోద్ది. సో చక్కగా కుక్ అయిపోయింది. నెక్స్ట్ అలాగే మిగిలిన మనం చేసుకున్న ప్రతిదాన్ని అలా ఒక్కొక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం 2 సైడ్స్. చూడండి మంచి కలర్ వచ్చేస్తున్నాయి, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. మీరు నెయ్యి యాడ్ చేశారంటే ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. ఇంక అన్నీ రెడీ అయిపోయినాయి, మీకు చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. నేను కట్ చేస్తున్నాను చేతితోటే, విరిచి చూపిస్తున్నాను కదా, కట్ చేయట్లేదు, చేతితోటి లాగుతున్నాను. చూడండి అంత స్మూత్గా ఉన్నాయి, సాఫ్ట్ అంటే ఇంకంత సాఫ్ట్గా వచ్చినాయి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.